ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థలో ఉద్యోగాల కోత పరంపర అప్రతిహతంగా కొనసాగుతుండడం అంతర్జాతీయ టెక్ మార్కెట్లో పెను సంచలనం సృష్టిస్తోంది. 2026 ప్రారంభం నుండి కేవలం 2 నెలల వ్యవధిలోనే ఈ సంస్థ సుమారు 16,000 మంది ఉద్యోగులను గడప దాటించి తన కఠిన నిర్ణయాలతో నిరుద్యోగ భయాన్ని పెంచుతోంది. తాజాగా కంపెనీకి అత్యంత కీలకమైన రోబోటిక్స్ విభాగంపై కూడా లే ఆఫ్ల వేటు పడటం గమనార్హం. దీనివల్ల సుమారు 100 మంది నిపుణులైన ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అమెజాన్ తన వేర్ హౌజ్లలో కార్మికులకు సహాయపడేందుకు గతేడాది అక్టోబర్లో బ్లూజే అనే అత్యాధునిక రోబోలను ఘనంగా ప్రదర్శించింది. అయితే ఈ రోబోల తయారీ, నిర్వహణ అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారడంతో ఈ ఏడాది జనవరిలో వాటి తయారీని పూర్తిగా నిలిపివేయాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు నిలిపివేత కారణంగా ఆ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని తొలగించడం అనివార్యమైందని సంస్థ ప్రతినిధులు ధృవీకరించారు. గత ఏడాది అక్టోబర్లో 14,000 మందిని, ఈ ఏడాది జనవరిలో మరో 16,000 మందిని తొలగించిన అమెజాన్ మొత్తంగా కొద్ది కాలంలోనే 30,000 మందిపై వేటు వేసింది. కృత్రిమ మేధ వినియోగం పెరగటం వల్ల మానవ వనరుల అవసరం తగ్గుతోందని, దీనివల్ల సంస్థ కార్యకలాపాల ఖర్చులను భారీగా తగ్గించుకోవచ్చని అమెజాన్ భావిస్తోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సంప్రదాయ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందనే వాదనకు అమెజాన్ చర్యలు బలమైన నిదర్శనంగా మారుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న పోటీ నేపథ్యంలో కంపెనీ లాభదాయకతను పెంచుకోవడమే లక్ష్యంగా అమెజాన్ ఈ తరహా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు అమెరికాలోని ప్రధాన కార్యాలయాలతో పాటు ఇటు అంతర్జాతీయ మార్కెట్లలోని వివిధ విభాగాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం రోబోటిక్స్ మాత్రమే కాకుండా ఇతర సాంకేతిక విభాగాల్లో కూడా AI ఆధారిత ఆటోమేషన్ ను ప్రవేశపెట్టడం వల్ల భవిష్యత్తులో మరిన్ని లే ఆఫ్లు సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగులను తొలగించడం వల్ల కంపెనీ షేర్ల విలువపై సానుకూల ప్రభావం కనిపిస్తున్నప్పటికీ వేలాది కుటుంబాలు రోడ్డున పడటం పట్ల మానవ హక్కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే చిన్న టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.